నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 9th January 2025, టైం వచ్చేసి 11 AM ఇన్ సౌదీ అరేబియా. ఇంకా లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ సౌదీ అరేబియాలో గత కొన్ని రోజులుగా హురూబ్ ఇఖామా ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకుంటా ఉన్నారండి. బట్ దీనిపైన చాలామందికి ఇంకా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం అంటూ చేస్తానండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ కొన్ని ప్రొఫెషన్స్ చెప్తాను, మీకు చూడండి ఒకసారి. లేబర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సేల్స్ మేనేజర్, లోడింగ్ అన్లోడింగ్ ఇలాంటి ట్రేడ్ ఇఖామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ ఇఖామా ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతూ ఉన్నాయండి. అది కూడా కివా ఉంది కదండి, కివా ప్లాట్ఫామ్ని ఆధారంగా చేసుకుని ఎవరికైతే హురూబ్ ఉందో వాళ్ళకు చాలా ఈజీగా ఈ హురూబ్ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతూ ఉందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ వర్కర్స్ అండి. ఈ సాయిహాస్ ఆమిల్ మంజిలీ అదేనండి, హౌస్ డ్రైవర్ మరియు హౌస్ వర్కర్, వీళ్ళకి ఈ హురూబ్ ట్రాన్స్ఫర్లో ఎటువంటి అవకాశం అనేది ఇవ్వడం జరగలేదు. ఒకవేళ మనం ఈ హౌస్ డ్రైవర్ కానీ హౌస్ వర్కర్ కానీ హురూబ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఏ కఫీల్ అయితే హురూబ్ అనేది ఇచ్చాడో అదే కఫీల్ మనకు అఫ్షర్ నుంచి వకాలా అనేది చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఆ వకాలా త్రూలోనే మనం ఈ హురూబ్ అనేది తీసేసి కొత్త కఫీల్ ఉంటే అతనిపైకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కస్టమర్స్ కాల్ చేస్తూ ఉన్నారు, అన్న సౌదీ అరేబియాలో ఆమ్నెస్టీ అదేనండి అవుట్ అంటాం కదా, అవుట్ అట్లాంటిది ఏమన్నా నడుస్తుందా అండి? లేదండి, ఇప్పట్లో సౌదీ అరేబియాలో అవుట్ అనేది పెట్టడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇఖామా ఎక్స్పైర్ ఉన్నా ఇఖామా హురూబ్ ఉన్నా కూడా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే 1 month నుంచి 3 months లోపల వాళ్ళకి ఫైనల్ ఎగ్జిట్ పేపర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మీకు మిగతా డీటెయిల్స్ ఏం పెట్టలేదండి. నేను ఇన్షాల్లా వీలైనంత తొందరలో మన సర్వీసెస్, మన ఆఫీస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం అంటూ చేస్తానండి. చూస్తూనే ఉండండి మన SVT.